పిల్లలందరికీ శుభ మధ్యాహ్నం. కోరపల్లి హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ మీ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఈ గ్రామ వాస్తవుడు మీ అందరికి కూడా థింకింగ్ పవర్, సృజనాత్మకత, ఆలోచన శక్తి పెంపొందించాలనే ఉద్దేశం కొద్దీ చెస్ అకాడమీ, చెస్ నెట్వర్క్ వారి నేతృత్వంలో మన పాఠశాలలో చెస్ బోర్డుకి ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పోల్సాల సంపత్రావు మరియు అమెరికాలో ఉంటూ పిల్లలందరినీ నాలెడ్జ్ పెంపొందించాలనే ఉద్దేశం కొద్దీ లింగంపల్లి వెంకటమ్మ గారి స్మారకార్థం తన కుమారుడైనటువంటి రాజేశ్వరరావు గారు, తర్వాత రమాదేవి మేడం గారు, వీళ్ళు అమెరికాలో ఉంటారు. అదే మాదిరిగా ఇంకో కుమారుడు సంపత్రావు గారు, వారు శ్రీమతి రూపా గారు, మరియు ఈ బోధం నుండి, నిజామాబాద్ జిల్లా బోధం నుండి వచ్చేసినటువంటి కిరణ్ గారు మరియు రాజన్న దండపల్లి వాస్తవ్యులు అందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీమతి రమా గారు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తూ, మా అందరికీ ఇంత శుభ స్వాగతం పలికిన మీ అందరికీ మా కృతజ్ఞతలు. మీకు అందరికీ మధ్యాహ్నం టైం అవుతుంది. మేమంతా ఎందుకు వచ్చామంటే చెస్ అనే ఆట ద్వారా మీరంతా కూడా చాలా తెలివిగా, ఆలోచనాపరంగా, డిసిప్లిన్డ్గా ఉండి మీరు ఇంకా ఫ్యూచర్లో చాలా అంచెలంచెలుగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ చెస్ బోర్డ్స్ ఇస్తున్నాం. చెస్ అనేది కేవలం ఒక ఆట కాదు, అందులో నేర్చుకునే ఎన్నెన్నో స్కిల్స్ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. మీరు ఎక్కడున్నా, జీవితంలో ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈ చిన్నప్పుడు మీరు నేర్చుకునే ఈ చెస్ ఆట ద్వారా మీరు చాలా చాలా తెలివిగా మంచి జీవనానికి దారి తీస్తుంది ఆట అనేది మా ఉద్దేశం. అందుకని మేమంతా కలిసి ఈ చెస్ బోర్డ్స్ మీకోసం ఇస్తున్నాము. మీరంతా ఇది ఆడాలని, మీరంతా అంచెలంచెలుగా ఎదగాలని జీవితంలో. ఇప్పుడు గౌరవ హెడ్ మాస్టర్ గారు ముందుకు వచ్చి ఈ స్పాన్సర్డ్ ఓకే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు సమ్మయ్య సార్ మాట్లాడి తెలియదు. మరి ఈరోజు మీ ముందు కనిపిస్తుంది ఫ్లెక్సీ అనేది, దాని మీద చెస్ నెట్వర్క్ అనేది ఉన్నది. ఈ చెస్ నెట్వర్క్ తోటి మరి పిల్లల యొక్క జ్ఞానాన్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అనే ఆలోచన మీద మరి షాయంపేట వాస్తవ్యులు రాజేశ్వరరావు సార్, రమాదేవి మేడం, మరి శ్రీనివాసరావు సార్, రూపాదేవి గారు, తర్వాత నిజామాబాద్ సార్, దండపల్లి సార్, వీళ్ళందరూ చెప్పడానికి ముఖ్యంగా మన స్థానికంగా సంపత్తి అన్న గారు కూడా మరి తీసుకురావడం జరిగింది. మరి అందరికీ మరి వేదికను మీద ఉన్న పెద్దలందరికీ అంటే ఈ దాతలకు హృదయపూర్వక నమస్కారాలు, మన ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, విద్యార్థులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఈ నమస్కారంతో మేడం గారు అన్నారు కూర్చుంటే మనము ఏదైనా సాధిస్తామంటే పిల్లగానికి కూర్చుండే అలవాటు అనేది నేర్పించడం చెస్ ద్వారా వస్తుంది. దాంతో క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. కొందరు ఏం చేస్తున్నారంటే మొన్ననే మనం యోగా అనేది నేర్చుకోవడం జరిగింది. ఎంతమంది అయితే కూర్చుంటే ఏ విధంగా ఉంటారు అనేది గురుజీలు చెప్పడం జరిగింది. అదేవిధంగా చెస్ పైన ఒక కాన్సన్ట్రేషన్ అనేది పెట్టి మరి దాన్ని ఆడిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆ చెస్ పైన ఎప్పుడు కూడా ఆడడానికి ఎప్పుడు ముందుకు పోలేదు, దాన్ని తెలుసుకోవడం కూడా తెలుసుకోలేదు. కానీ ఇక్కడ మరి మేడం గారు వారు ఎందుకంటే ఎన్ఆర్ఐలు వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత కూడా
మన సాయంపేట విలేజ్ తరపున వాళ్ళ అత్తమ్మ గారి పేరు పైన మేము చేయాలనేది కోడళ్ళు ఇద్దరు మరి పూనుకొని వాళ్ళ భర్తల గారికి చెప్పి మనం ఈ పనులు చేస్తే బాగుంటుందని చెప్పినందుకు వాళ్ళను ప్రత్యేకంగా మనందరి ముంగట అభినందించడం జరుగుతుంది. అయితే ఏ పని ఏదైనా మనం ఒక ఆలోచనతోటి చేస్తానం అనేది ఉండాలి. వారు తీసుకున్న ఈ సంకల్పం అనేది చాలా మంచిది. ఆ సంకల్పంలో విద్యార్థులను మరి విజ్ఞానవంతులను చేయాలనే ఆలోచన వారిలో రావడం చాలా మంచిది. ఎందుకంటే మేము ఎదిగితే కాదు, ఇతరులను కూడా ఎదిగించాలి అనేది సమాజం కొరకు ఆలోచించే ఈ సమాజ హితవులకు మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆ తర్వాత మరి అయ్యే ఖర్చు ఎంత అనేది కాదు, తల్లిని గుర్తుపెట్టుకొని అత్తమ్మను గుర్తుపెట్టుకొని ఈ పనులు చేస్తున్నారు అంటే వాళ్లకు మనము ఎంతో రుణపడి ఉన్నాం అనుకున్నాను. నేను మొన్న దానిలో ఎందులో చూసిందంటే ఒక వీడియో పెట్టారు, అది చాలా బాధాకరమైంది. ఏం చేస్తుందంటే కొడుకు తల్లిని దగ్గరికి బిగబట్టి పట్టుకున్నాడు, కోడలు ఏం చేస్తుందంటే ఇంత చిన్న కట్టెబట్టి పుడుతుంది. అది అంతటికి షేర్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరి అత్తమ్మ పేరు మీద వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా సర్వీస్ చేసిరు అనేది వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళకు తెలుసు. కానీ ఇక్కడికి ముందుకు వచ్చి వాళ్ళు చేస్తున్నారు అంటే అది గొప్ప విషయం. కాబట్టి ఇట్లాంటి తల్లులు ఉండి రేపు కూడా వాళ్ళు అత్తమ్మలు కాబోతున్నారు కనుక వాళ్ళు కూడా మంచి ఆలోచన, మనం ఏదైతే విత్తనం నాటుతామో అదే విత్తనం బయటకు వస్తుంది అనే ఆలోచన మీద ఆలోచించి శ్రమను తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు మనం ఎంతో రుణపడి ఉన్నామని చెప్పుతూ, మరి చెస్ ఆట పైన నాకు అవగాహన లేదు. ఆ చెస్ ఆట ఆడేటోళ్ళు మన దగ్గర ఇద్దరు సార్లు ఉన్నారు. ఎవరంటే పెండెం సీన్ సారు, తర్వాత రవికాంతరావు సార్, తర్వాత మన క్రాఫ్ట్ సార్. వీళ్ళు ఎప్పుడు నన్ను చూసి ఉంటాడా ఎట్లా చూస్తాడా అనుకుంటా పోయి పాపం వాళ్ళు ఆడుతుంటారు, వాళ్ళని గమనిస్తున్నా. వాళ్లకు ఆ దాని మీద ఉంటుంది కాబట్టి పెండెం సీన్ సార్ గారిని ఒకసారి ఆ చెస్ విషయంలో మాట్లాడి పిల్లలను కొంచెం ప్రేరణ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు సార్. చెస్ అనే గేమ్ అనేది ఆలోచన శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. తర్వాత మెమరీ కూడా ఎక్కువ పెరుగుతుంది. తర్వాత మన జ్ఞాపక శక్తి, తర్వాత మన సృజనాత్మకత, తర్వాత ఎత్తుగడలు ఏ విధంగా వేయాలి, తర్వాత ఆలోచనతోటి ఉండడం వల్ల మనం తక్కువ మాట్లాడుతూ ఆలోచించి మాట్లాడేటట్టు కూడా చేస్తుంది. విజయం వైపు దాటిస్తుంది. మన ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా ఉంటుంటాయి. ఓటమిని కూడా మనం అంగీకరించుకుంటూ తర్వాత నూతన ఆలోచనతోటి గెలవాలనే సంకల్పం కూడా మనకు కలుగుతుంది. విద్యార్థులందరూ కూడా ప్రతి రోజు ఒక పీరియడ్ చెస్ గేమ్కి కేటాయించుతూ తర్వాత ఆలోచనలో, తర్వాత సృజనాత్మకతను, తర్వాత సమయస్ఫూర్తితో ఆడడం, తర్వాత అన్నీ కూడా మనకి అనుకూలంగా మార్చుకోవడం, తర్వాత ఇవన్నీ కూడా మనం కల్పించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన మన నెట్వర్క్, చెస్ నెట్వర్క్, తర్వాత ఎన్ఆర్ఐ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే వచ్చింది సిటీ కేబుల్ కనుక ఒక 2 నిమిషాలు మాట్లాడండి మేడం. మళ్ళీ ఒకసారి సిటీ కేబుల్ కవర్ అవుతుంది మీరు. జెడ్పీఎస్ కోరపల్లి హై స్కూల్ పిల్లలు మీ అందరికీ చాలా మమ్మల్ని ఆహ్వానించినందుకు, మా రిసెప్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈనాడు మేము ఈ ప్రాంతం నుంచే చదువుకొని వేరే విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళము. కానీ మా ఎదుగుదలకు కారణం ఈ ప్రాంతం, ఈ స్కూళ్ళు, ఈ టీచర్లు అనేది మేము విశ్వసిస్తున్నాము. అందుకని మళ్ళా ఈ ప్రాంతానికి, ఈ స్కూళ్ళకు, ఈ పిల్లలకు ఏదో చెయ్యాలని ఒక తపనతో మేమంతా మా అత్తయ్య గారి పేరు మీద ఈ చెస్ నెట్వర్క్ అనే బృందం వాళ్ళ సహాయంతోనే ఈ చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. చెస్సే ఎందుకు అని మీరు అడిగితే, మీరంతా చదువుకునే పిల్లలు, మీకు కావాల్సింది డిసిప్లిన్, స్ట్రాటజీ, ఒక చోట చాలాసేపు కూర్చొని
ఒక పనిని పూర్తి చేసేంత వరకు ఎత్తుగడలు, ఎదుట వాళ్ళ ఇది అవన్నీ చేసేవా అన్నీ కూడా ఈ చెస్ ద్వారా నేర్చుకుంటారు. ఈ నేర్చుకున్న స్కిల్స్ కేవలం చదువుల్లోనే కాదు, జ్ఞాపక శక్తి ఎదుగుదలలోనూ, మీరు జీవితంలో ఏమన్నా జాబ్స్ చేసినప్పుడు కూడా ఇవన్నీ ఉపయోగపడతాయని రీసెర్చ్ ద్వారా కూడా తెలుస్తోంది. సామాజికంగా కూడా అందరము నమ్ముతున్నాము. సో ఆ ఉద్దేశంతో ఈనాడు చెస్ బోర్డ్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఇవన్నీ మీరు ఉపయోగించుకొని, ఈ సార్లు ఉన్నారు చక్కగా నేర్పించేవాళ్ళు, మీరు నేర్చుకొని ముందు ముందు కాంపిటీషన్స్ కూడా పెడితే, కాంపిటీషన్స్ కూడా ప్రైజెస్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని మేము ఆశిస్తున్నాము.